రండి, వినండి, రక్షణానందం పొందండి. అనారోగ్యంతో బాధపడుచున్నారా? అప్పుల బాధల్లో అణగారి ఉన్నారా? గొడ్రాలితనమా, నిరుద్యోగమా, శాపమా, సమస్య ఏదైనా సరే జవాబు మాత్రం ఆయన సన్నిధిలోనే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ సతీష్ పాల్ గారు, చిన్న కొనుమళ్ళ గ్రామం, సింగరాయకొండ. గమనిక, యేసుక్రీస్తు దివ్యశాంతి ప్రార్థనా తోటలో రాత్రి ప్రార్థన ప్రారంభించడమైనది. సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 2వ శనివారం రాత్రి 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. లక్ష్మి, మాది ఏకముక్కల. మా ఆయనకి 15 సంవత్సరాల నుంచి కాళ్ళు వాపులు నొప్పులు వస్తున్నాయి. అవి తగ్గిపోతే కనుమల తోటకు వచ్చి సాక్ష్యం చెబుతానని నేను అనుకున్నాను. తగ్గిపోయింది, వచ్చి సాక్ష్యం చెప్పాను. ఇదే నా సాక్ష్యం. నా పేరు జ్యోతి, ఏదగాల వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా. నాకు గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా బాధపడుతున్నాను. నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రాణం పెట్టి నన్ను కాపాడాడు. నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఈ తోటకు వచ్చినప్పుడు నేను మా అక్క ఇక్కడికి వచ్చాము. ప్రభువా, నాకు ఆరోగ్యం ఇస్తే నాయన, నేను మళ్ళీ తిరిగి వచ్చి ఈ స్థలంలో నీకు సాక్షిగా నిలబెడతాను నాయన అన్నప్పుడు నేను అసలు పని చేసుకోలేకపోయేదాన్ని. ఏ పని కూడా రోజు నాకు తేకులు, ఒకటి వెక్కుళ్ళు, అవే రావాలా, అయ్యే పోవాలా. ఈరోజు వచ్చాయంటే మళ్ళీ నేను ఎప్పుడు దాకా వేస్తానో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఇక్కడ ఈ స్థలంలోకి వచ్చిన తర్వాతే దేవుడు నన్ను తాకాడు, నాకు బాగు చేశాడు. ఇది నా సాక్షి. రామేశ్వరి, మా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, ఎదగాల గ్రామం. మా అబ్బాయి 2 సంవత్సరాలు జాబ్ లేదు. నేను ఇక్కడికి ఈ తోటలోకి వచ్చి నేను దేవుడికి ముక్కొని పోయిన తర్వాత జాబ్ వచ్చింది. మళ్ళీ నేను అక్టోబర్లో ఇక్కడికి వచ్చాను. మా అబ్బాయి శాలరీ పెరిగితే 50,000 శాలరీ వస్తేనైనా ఈ తోటలోకి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నేను 50,000కి దేవుడు 60,000గా సహాయం చేశాడు. ఇది దేవుడు చేసింది. గుండె నొప్పితో వచ్చారు, దేవుడు వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. అడుగు, ఇప్పుడు అడుగు. దేవుని స్తోత్రం. చప్పట్లు పడుతూ దేవుని పడతా. నేను చదువుతాను కొన్ని మాటలను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. చాలా మంచి మాట అండి ఇది. 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడును కదా, అంత ఖరీదైనటివే మీ తండ్రి యొక్క చిత్తం లేకుండా అవి నేల మీద పడవని యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన స్వామి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ, నీ దాసుడు నేను బలహీనుడు కాబట్టి ప్రభువా నన్ను మరుగు చేసి మాతో మందరితో ఏదైతే మాట్లాడాలన్నావో అది మాట్లాడటానికే మహిమ పొందమని అంధకార శక్తులు పారదోలి బంధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్.
దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ బైబిల్ చెప్తుంది, 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటినైన నేలకు పడదంటున్నాడు. ఈరోజు బైబిల్ వాక్యం వింటున్న వారు ఈ మాటలు నమ్మదగినవి, ఈ మాటలు అతి శ్రేష్టమైనవి. భయపడుతున్నటువంటి వారికి మేలును అలాగే బలమును ధైర్యంనిచ్చే మాటలు ఇవి. చాలా ఇది అతి శ్రేష్టమైన మాట. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 30వ వచనం అంటున్నాడు ఆయన, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక. ఏంటంట, ఈరోజు మరణ భయంతో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు చాలామంది. అప్పుల సమస్యల్లో చిక్కుకొని పోయి జీవితకాలం అంతా కూడా ఈ అప్పులు 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 అప్పులని, ఈ అప్పుల వల్ల మనం బయటికి రాలేమని కొంతమంది అలా కూడా దిగులు పడుతూ ఉంటారు. అలాగే వ్యాధి మరణంతో ఈరోజు చాలా మంది జీవితాల్లో భయంకరమైన మరణ భయంతో కలిగినట్టు వారు కూడా ఉన్నారు. ఈరోజు 31వ వచనంలో అంటాడు ఆయన, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు ఇక్కడ ఆయన. 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలకు రాలేదంటున్నాడు. అంటే ఈ పిచ్చుకలు పక్షులు అధైర్యం, మనుషుల్లో భయం. ఈరోజు ఇలాగా ఉంది, రేపు ఎలాగుంటుందో. ఈరోజు ఇలాగా మనిషిని కదిలిస్తుంది భయం, రేపు పొద్దున ఎలాగుంటుంది, ఎలాగా మనం బ్రతకగలమని ఒక భయం, బతకలేమని భయం, దిగులు. అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటారు, బాబు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒక మనిషి 2 పిచ్చుకులని కాసులకు అమ్మబడుతాడు, పట్టి వాటిని అమ్ముతాడు కదా. ఆ అమ్మేవాడికి దొరకాలన్నా కూడా ఈ నేలను పడాలి కదా. అమ్మేవాడికి దొరకాలన్నా కూడా అది నేలను పడితేనే అమ్ముతాడు. అయితే మీ పరలోకపు తండ్రి సెలవు ఇవ్వకపోతే అమ్మేవాడికి కూడా అవి దొరకవు. వాటికంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు. మీ తలలో వెంట్రుక ఒక్కటి కూడా ఊడదని దేవుని వాక్యం కొట్టండి సప్పట్లు. హల్లెలూయా. పిచ్చుకల కంటే మనిషి శ్రేష్ఠుడు. తలలో వెంట్రుకలు చాలా ఉంటాయి. ఇవి రాలన్నా కూడా తండ్రి చిత్త ప్రకారంగా రాలుతాయి అంట ప్రతి మనిషికి కూడా. ఇక ప్రాణానికి భయం ఎందుకు? ప్రాణం ఆయన ఇచ్చినట్టు ఊపిరి, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది, మనకి ఆయన ఇచ్చాడు. ఆయన పిలిస్తేనే తిరిగి నరులారా తిరిగి నా యొద్దకు రమ్మంటేనే ఈ ప్రాణం ఆయన దగ్గరికి పోద్దు. లేకపోతే మన క్రీస్తుని కలిగినట్టు వాడి ప్రాణం ఏ రోజు కూడా విడిచిపెట్టి దేవుడికి తెలియకుండా ఎప్పుడు కూడా మన నుంచి పోదు. చాలామంది ప్రియులరా ఈ వాక్యాలు వింటుంటాం, కానీ కొద్దిగా శ్రమ రాగలని త్రొట్టిల్లిపోతుంటాం, బాధపడుతుంటాం, ఇక బ్రతకలేమో అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు వాడు నమ్మదగిన వాడు, మనతో ఎప్పుడు కూడా ఉంటాడు ఆయన. చూద్దాం ఎటువంటి సమయంలో, ఎటువంటి కష్టకాలంలో, ఎటువంటి స్థితిలో దేవుడు ఈ మాట అనగలిగాడు. వినటం కాదు, అనగలిగాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కరా అన్నాడు ఇక్కడ. మీ పరలోకపు తండ్రి సెలవలేక అంటే ఆయన ఆజ్ఞ లేకుండా, సెలవు అంటే ఆయన ఆజ్ఞ లేకుండా భయంతో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. బ్రతకలేమనుకుంటే వారు ఏమో ఇక్కడ ఉంటే బాగానే ఉంటుంది, ఇంటికి పోతే దడ, ఇంటికి పోతే వణుకు, ఇంటికి పోతే భయం, ఇంటికి పోతే మరణం మన ఎంటాడుతూ ఉంటుంది. ఎటు చూసినా భయం అనుకుంటారు. ఈరోజు దేవుని వాక్యము వింటున్న వారులారా, మనం యేసుక్రీస్తు వారిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారికి తెలియకుండా ఏ క్రైస్తవుడికి కానీ, క్రీస్తును కలిగినట్టు వారికి కానీ
ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి జాతిలో ఉన్నట్టు ప్రతి మానవుడికి కానీ పురుషుడు స్త్రీలకు కానీ ఎవరికైనా కూడా దేవుడు అధికారంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వాటి కంటే శ్రేష్ఠులైన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వాటి కంటే శ్రేష్ఠులైన వారు అంటున్నాడు. సోదరి సోదరుడా, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడంటే, మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుడు తన చిత్త ప్రకారంగానే మాట్లాడతాడు. ఆయన ఏది కూడా మనకి తెలియకుండా కానీ మనకు సంబంధం కాంది ఎప్పుడు మాట్లాడు, మనకు సంబంధించిందే మాట్లాడుతుంటాడు ఆయన. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నిర్గమకాండము 14వ అధ్యాయంలో 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీలో తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు అంటున్నారంట. ఒక పక్క ఆయన రాజ్యాలని సంహరించుకుంటూ వస్తున్నాడు, రాజుల్ని సంహరించుకుంటూ వస్తున్నాడు, పేరు కాంచిన రాజులను సంహరించుకుంటూ వస్తున్నాడు. రాజ్యాలు సైతం ఆయన నామం అంటేనే వణికిపోయి కూలిపోయి శవాలైపోతున్నాయి. అన్నీ చూస్తున్నారు. కానీ ఎప్పటి నుంచి దాసత్వం కింద వాళ్ళు ఉన్నారో, ఏ దాసత్వమైన కాడి కింద వాళ్ళు ఉన్నారో, ఆ కొత్త జనాన్ని చూసినప్పుడేమో మేము గెలిచామనుకుంటున్నారు. ఆ పాత వాటి వైపు చూస్తున్నారు, వెనక్కు తిరిగి చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు చెప్పండి? నా మేడి మీద చేయి వేసిన వాడు, నాగటి మీద చేయి వేసిన వాడు వెనుకు తిరిగి వాడు నాకు పాత్రుడు కాదంటాడు దేవుడు. వెనక్కి చనిపోయినట్టు వాటి కోసం, నేను బాధ పెట్టినట్టు వాటి కోసం నీవు దేని చూసే దిగులు పడ్డవో, నీవు దిగులు పడి ఈ లోకంలో నుంచి దేవుళ్ళకి వచ్చి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెనకున్న వాటిని మరవండి, ముందుండే వాటి కోసం ఎగిరి చూడండి. ఎక్కడో అనాది కాలంలో నుంచి ఉన్నంటి ఆది క్రైస్తవులు వారు దేవుడు వాళ్ళని అక్కడ పెళ్ళగించేసి ఇలా బయటికి తీసుకువచ్చాడు. మార్గం మధ్యలో వాళ్ళు అనేక రకాలంటే ప్రజలను చూశారు, రాజులను ఓడించుకుంటూ వచ్చారు. వాళ్ళు గొప్ప గొప్ప మహత్కార్యాలు చూశారు. వాళ్ళు ఎన్నడూ వెనకని కార్యాలు చూశారు. ఎప్పుడు చూడని రాజులను ఓడించడం చూశారు వాళ్ళు. కానీ వెనక్కి తిరిగి చూసేటప్పటికి శత్రువులు వస్తున్నారు. వాళ్ళని చూడంలోనే భయపడుతూ అంటున్నారు. వాళ్ళు భయపడిపోతూ అంటున్నారు, మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చటకు మమ్మల్ని రప్పించదు అంటున్నారు. బాబు, ఎందుకయ్యా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావు? మేము దాసులు వద్దనుకున్నామో వాళ్ళ వైపు మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళేదో అక్కడే ఉంటే వాళ్ళకి పని చేసేవాళ్ళమే, అక్కడే ఉంటే వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళమే, వాళ్ళు పెట్టిన తినేవాళ్ళము, చెప్పిన పని చేసేవాళ్ళము. ఈ మధ్యలోకి వచ్చి మమ్మల్ని వాళ్ళ చేతుల వృద్ధాగా చంపేయటానికి తీసుకొచ్చావా? ఈ అరణ్యంలో ఎందుకు మమ్మల్ని సంహరించడానికి తీసుకొచ్చావని చెప్పి వాళ్ళు అక్కడ దేవునితో కలిసి మాట్లాడుతున్నప్పుడు అంతటి వారు మోషేతో, సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులోనికి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయదని అంటున్నారు. ఎందుకు బాబు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? అక్కడైతే వాళ్ళు వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటే కర్రతో చేత్తో కొట్టి మాకు ఏదో పని చెప్పేవాళ్ళు. ఇప్పుడు రథాలతో వస్తున్నారు, ఆయుధాలతో వస్తున్నారు, నరికి ఇక్కడ చంపేసేస్తారు మమ్మల్ని. ఎందుకు మా నుంచి వదిలిపెట్టినారు? ఈరోజు అటువంటి సమాధులు ఐగుప్తులోనే చచ్చిపోయేవాళ్ళు. మేము ఎక్కడ మా పిల్లల మధ్యలో మేము అక్కడ సమాధులు చేయబడ్డారు. ఈ తెలియని అరణ్యాలు మమ్మల్ని ఎందుకు కూర్చడానికి వచ్చామని ఇక్కడ బాగా వేదన పడుతున్నారు. ఇశ్రాయేలు అనేక రకాలంటి మేలులు పొందారు వాళ్ళు దేవుల్లో. ఆశీర్వాదాలు ఒక్కొక్కరు చూస్తుంటాం. మనం అనేక రకాలుగా దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందుతుంటాం. అనేక భయాలు తొలగిస్తాడు దేవుడు. కొద్దిగా సంవత్సరాలలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకు చూడండి, అక్కడ అంటున్నాడు, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమొకటకు ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు సచ్చుల కంటే ఐగుప్తులకు దాసులమొకట మాకు మేలని చెప్పింది. అందుకు మోషే భయపడుకోడి, ధైర్యంగా ఉండండి. ఏమంటున్నాడు దేవుడు?
కుటుంబంలో కొందరు భయపడుతూ ఉంటారు, అధైర్యపడుతుంటారు. చిన్నవాటికి పెద్దవాటికి వణికిపోతూ ఉంటారు. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లలు భయపడుతున్నారు. దేనికోసం భయపడతారో తెలియని భయం వాళ్ళని వెంటాడుతుంది. నీ భార్య భయపడుతుంది, నీ భర్త భయపడుతున్నాడు, తెలియని భయం వాళ్ళని వెంటాడుతుంది. ఇక చనిపోతామేమో అని భయం వాళ్ళకి. సోదరి, నిజమే, భయం భయంకరంగా మనిషిని వెంటాడుతుంది. నన్ను కూడా భయం వెంటాడింది, సామాన్యమైన భయం కాదు. నేను భయంకరంగా సేవ చేస్తున్నాను, విస్తారమైన ప్రజలు దేవుడు రక్షిస్తున్నాడు, అనేక అద్భుతాలు నేను చూస్తున్నాను, అనేక మంది చనిపోయినట్టు వాళ్ళు లేచడం కూడా చూశాను నేను తోటలో. అటువంటి సమయంలో నాకు తెలియకుండా టీబీ వచ్చేసింది. 100 మీటర్ రక్తం పడ్డది 3-4 నెలలు. నా 2 లంగ్స్ దెబ్బతినిపోయినాయి. అతి భయంకరమైన మరణం నన్ను వెంటాడుతున్న సమయంలో ప్రియులరా భయం వచ్చేసింది తెలియకుండానే. ఎటువంటి భయం తెలుసా? తలకాడేమో గోడ ఉంటే 3 పక్కల 3 మంచాలు వేసుకొని కొనుక్కోవాలి. నాకు తెల్లవారు జరిగిన 2018లో జరిగిన మాట ఇది. 2008 కాడ నుంచి భయంకరమైన సేవ చేసే నేను. దేవుని పరిచయంలోకి వచ్చిన దెయ్యాలంటే భయం లేకుండా పోయింది. అయినా మరణ భయం మనిషిని వెంటాడుతుంది. 3 పక్కల 3 మంచాలు వేసుకోని ఒకరు చేయి తీస్తే ఇంకొకరు చేయాలి, ఒకరు చేయి తీస్తే ఇంకొకరు చేయాలి, లేకపోతే నిద్ర పట్టదు. అంత భయంకరమైన భయం. ఆ భయాన్ని తట్టుకోలేక ఆ సైలెంట్గా ఉండే మాత్రలు వేసుకోవడం ప్రారంభించాను. సేవ చేస్తాం, మళ్ళీ భయం, మళ్ళీ దేవుడు పరిచయం చేస్తాను. దేవుడు నాకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడు నిద్రపోతుందంటే భయం, పొద్దుగోగుతుందంటే భయం, భయం 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 భయం. ఇక చనిపోతా ఇంకా లేదనుకునేది. తెల్లారి పొద్దున మళ్ళీ చచ్చిపోయి బతికేది అనిపించేది. అట్లాంటి రోజులు నన్ను కూడా వెంటాడిని. కానీ దేవుడు ప్రియులరా మనం భయపడుతూ దేవుని కోసం ఎదురు చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మనిషిని వదిలిపెట్టాడు. నాకు ఆ తర్వాత ఆ వ్యాధి తగ్గిపోయింది, ఆ భయం ఎట్టిపోయిందో నాకు అసలు తెలియదు. ఇప్పుడు శుభ్రంగా నేను ఒక్కడిని పడుకొని నిద్రపోతాను రైతుని. అప్పుడు 3 కొనుక్కుంటే నిద్ర వచ్చే కాదు. ఒకరు చేయేస్తే ఇంకొకరు చేయాలి, ఇంకొకరు చేయాలి, ఇంకొకరు చేయాలి. ఎవరన్నా ఒక్కరు చేయేస్తే నిద్ర పట్టేది, లేకపోతే నిద్ర పట్టేది కాదు. ఏ టైం అంటే రైలు వేసి కూర్చునేది. ఆ తర్వాత దేవుడు నన్ను దర్శించాడు. నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని చూడగలిగే ఈరోజు నేను. అట్లనే ఇక్కడ చూడండి, చాలా ఆశ్చర్యమైన మాట. 13వ వచనంలో అంటాడు ఆయన, అందుకు మోషే భయపడకుడి, దేవుడు మేడు మీకు కలిగి. భయపడుతున్న వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి భయం ఉందండి వాళ్ళకి. అంత భయపడటానికి వాళ్ళని చూసి ఎన్నో సంవత్సరాల నుంచి భయం ఉన్నారు వాళ్ళు. ఆ విరోధులు అంటే వాళ్ళకి అంత భయం. దాదాపు నేను అనుకుంటున్నాను 430 సంవత్సరాలు భయం ఉంది వాళ్ళకి అంటే. ఈ 430 సంవత్సరాలు భయాన్ని వారు ఎప్పుడైతే దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టండి వాళ్ళు ప్రారంభించారో దేవుని స్వరం వినపడుతుంది. ఇదిగో మీరు భయపడకుడి, యెహోవా మేడు మీకు ఈ భయం నుంచి, ఈ వణుకు నుంచి మీకు కలగజేయబోవు గొప్ప రక్షణని. ఊరకనే మీరేమి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ శత్రువుల మీద డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. నిలబడి చూడండి, అంతే. నిలబడి చూడండి, కొట్టు సపోట్లు నిలబడి చూడంతే. ఏ భయము? శత్రు భయం. అది ఆ భయము మనిషిని వెంటాడుతున్నప్పుడు మనిషి భూమి మీద నిలవటం వ్యర్థం అనుకుంటాం. ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటాం. తొందర పెడుతుంటుంది భయం మనిషిని. నేను కూడా అంతకంటే ఎక్కువ భయపడ్డా. మీకు చెప్తున్నా కదా, ఒక మంచం నాదైతే 3 మంచాలు చుట్టూ ఉండేది, గోడ ఒక పక్క ఉండేది. అటువంటి పొద్దుకుంటుందంటే భయం 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 మనిషిని వెంటాడే సహోదరి సహోదరుడా. కానీ దేవునికి మొరపెట్టారు వాళ్ళు. ఏం చేశారు? పారిపోలా. అటుపక్క సైన్యం వస్తుంది యుద్ధాలు చేయడానికి, వీళ్ళని చంపేయటానికి.
ఎదురు తిరిగి వాడిని చంపేయాలా, బానిసగా ఉంటామని వంగబడినటువంటి తీసుకుని వెళ్ళాలా, అటువంటి సైన్యం వస్తుంది. ఈ వైపు ఏమి ఎర్ర సముద్రం, సముద్రం ఏంటిది, నీళ్ళ కాలువలు కాదండి, దేవుని సైన్యం కాదండి, మనం వాళ్ళకి ముందు నడుస్తుంది. సముద్రం ఉంది, అడ్డుగా నిలబడే సముద్రం వచ్చి ఎట్టుపోతులు చూస్తానండి. ఆనాడు వాళ్ళని తప్పించుకొని వాళ్ళు చూసి పరిగెత్తున్నారు, నన్ను చూసి భయపడరా మీరు అంటుంది సముద్రం. వాళ్ళు ఆ తట్టుకోలేక ఇటు అటు చూసి తట్టుకోలేక దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు. దేవుడు అంటున్నాడు, ఎదుగోండి 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 ఎదుగోండి. ఈరోజు మీరు నిలబడి చూడండి, అంతే. ముందుకు రావద్దు, సముద్రం ఉందని దాంట్లో చచ్చిపోతామని దానికి భయపడద్దు. వెనకుండా శత్రువును చూసి భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎలాగ రక్షించాలో, ఎలాగ కాపాడుకోవాలో, మిమ్మల్ని ఎలాగ మిమ్మల్ని నేను కాపాడుకోవాలనో, ఎలాగ రక్షించుకోవాలనో నాకు బాగా తెలుసు అంటున్నాడు ఇక్కడ. నేడు చూసిన మీ శత్రువులను ఇక మీదటి మీరు ఎన్నడను చూడరు, యెహోవా మీ పక్షమునా. అబ్బా, ఎంత చక్కని మాట అండి. వాళ్ళ దగ్గర ఉంది రౌతులైతే, వాళ్ళ దగ్గర గుర్రాలైతే, రథములైతే, వాళ్ళు చేయాలని కొద్ది వాటిని నమ్ముకుంటే మీరు మనుషులు కాదు నమ్మేది. ఎవరిని? మీరు మనుషులు కాదని నమ్మేది. ఆ చోట అంటాడు దేవుడు, బైబిల్ తెరవండి ప్రియులరా, 2వ దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటాం, చాలా శ్రేష్టమైన మాట, ఒక మాట ఉంది. 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ వచనం, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను అతని సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతని కలిగి ఉన్నది సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండగా మనకు సహాయము చేయటకు, మన పట్ల యుద్ధములు జరిగించుటకు ఆమేన్. రాజులకి ఐగుప్తులకు కలిగిన బలం ఏంటంటే మాంస సంబంధమైన బాహువులనగా మనుషులున్నారు వాళ్ళకి. వారు ఒకవేళ మనతో యుద్ధం చేస్తే మనం ఓడిపోవచ్చేమో, కానీ మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు మన దేవుడైన యెహోవా. చప్పట్లు కొడతాం వస్తాయి. బాహు సంబంధమైన మాంసము గలవాడు కాదు మన పట్ల యుద్ధం చేసేవాళ్ళు. వారి పక్షం యుద్ధం చేసేవారు ఎవరండి? వాళ్ళు ఎవరు? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఈ లోక సంబంధమైన వారు, లోకాన్ని నమ్ముకునే వారికి అండ ఏంటంటే మాంస సంబంధమైన బాహు అనగా ప్రజలు అండ, కానీ మనకు సహాయము చేయుటకు ఊరికన నిలబడి చూడండి, మనకు సహాయం చేయవాడు మన దేవుడైనా యెహోవా. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి రేపు దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అందుకే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇందాక మనం చదివిన వాక్యం, మీ పక్షముగా యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతటా యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పండి. నీవు నీ కర్ర ఎత్తి సముద్రమును నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు ఆరిన నేల మీద. సోదరి వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్య భాగాన్ని చదవండి. ఎంత ఆశీర్వాదకరమైన మాట అంటే ఇది. ఇశ్రాయేలు 6 లక్షల మంది కనీసం పురుషులే ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారో 20
సంవత్సరాల లోపల వాళ్ళు ఎంతమంది ఉన్నారో, 60-70 సంవత్సరాల పైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లెక్కలేక రాలేదు ఆ రోజు. స్త్రీలు చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎంత బలం గల వాళ్ళు దేవుని ప్రజలు. ఆ ఎర్ర సముద్రం చూసినప్పుడు వాళ్ళు ఫరో యొక్క రథాలను యుద్ధం చేయు బలశూరులను చూసినప్పుడు వణికిపోయారు వాళ్ళు. దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉందేంటిది? దేవుని కర్ర. బైబిల్ కొట్టు సప్పట్లు. ఇది ఎంతమంది ఈరోజు తీసుకొచ్చి ఎంతమంది కలిగి ఉన్నారో, ఈ వాక్యముతో కానీ నువ్వు కొట్టగలిగితే ఆ బండని, సమృద్ధి కలిగిన ఇశ్రాయేలు తన ప్రజలకును తన యొక్క పశువులకును సమస్తానికి సమృద్ధి కలిగినట్టు నీరు వాటిలో వచ్చిందని ఆనాడు మోషేతో చెప్పాడు. అదే కర్ర తీసుకొని యుద్ధానికి అడ్డుగా నిలబడినట్టు సముద్రాన్ని చేత్తో తీసుకున్న కర్రతో తీసుకొని కొడితే ఆ నీరే వనికి 2 పాయలుగా ఆరిపోద్ది. ఆ ఆరిపోయే నేల మీద నా ప్రజలు నడిచిపోతారు. కొట్టి సప్పట్లు. ఎందుకు దేవుడు తన పిల్లల మీద, తన ప్రజల మీద అంత ఆశ కలిగి ఎందుకున్నాడు తెలుసండి? ఎందుకు దేవుని యొక్క వాక్యం ఎందుకు అలాగా మనతో వెంబడిస్తుంది, ఎందుకు మనల్ని ప్రేమిస్తుందంటే చూడండి, ఎబ్రిలికి రాసిన పత్రికలో, ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారని అందున ఆ ప్రకారమే మరణము యొక్క నిన్ను మరణానికి తీసుకెళ్తూ నిన్ను భయపెడుతుంది. బాహుబలం మాంసము కలిగినట్టు ప్రజలు కాదు, అపవాది భయాన్ని తీసుకొస్తుంది. నీకు శత్రువు ఎదురవుతున్న అపవాదే నీ మీదకి యుద్ధాన్ని కలగజేస్తుంది కూడా అపవాదే. అందుకే వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం. ఎవరి అంటే వాళ్ళు భయం, చచ్చిపోతానేమన్నా, ఈ రాత్రి అయిపోయింది నా పానం. జీవితకాలం అంతా మరణ భయంతో వేదనతో వెంటాడుతుంది కొంతమందికి. ఇక పిల్లలు ఎట్టుంటారంటే ఇక వాళ్ళ జీవితాలు ఎట్టుంటాయి అంటే, ఇక అయిపోయిందన్న ఇంకేముంది, నేను బతుకుంటేమో మా అమ్మ ఇంటికి చేర్చండి, ఇక చచ్చిపోయినా దాన్ని ఏం చేస్తామన్నా పడేయండి. ఎందుకండి భయం? మరణాన్ని జయించిన వాడు, మనకంటే ముందున్నటి వాడు, మన వెనుకున్నటి వాడు కూడా మన దేవుడే యెహోవా. నేను మొదటి వాడను కడపటి వాడిని కూడా. మొదటి వాడిని ఒక్కనే కాదు, మన తల్లిదండ్రులు మొదటి వాళ్ళే మనకి. కడపటి వాడంటే మనం చనిపోయిన తర్వాత మన బాగోగులు చూసుకొని మనకు తద్దినాలు పొద్దునాలు పెట్టే రకాలు కాదు. ముందు చూస్తారు, కంటారు, ఏదో పిల్లలను కన్నామని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు, చదివిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, మనకంటే ముందు పోతారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు, మొదటి వాడును కడపటి వాడైనా. ఎవరండి? అందుకే ప్రకటన 1వ అధ్యాయంలో 17-18 వచనాలు వచ్చారు. చక్కని మాటను చూడండి. ప్రకటన 1:17, నేను ఆయన్ను చూడగానే సచ్చిన వాని వలె ఆయనకి భయపడాలి, ఆయన పాదాలు వెంబడాలి. సచ్చిన వాడి వలె లోకములో ఉన్నట్టు వాటికి భయపడి వణుకుతూ, ప్రార్థన జీవితం లేకుండా ఎన్ని రోజులు అలాగా వణికిపోతుంటారు. శ్రమ పడినట్టు వారికి, శ్రమలో ఉన్నట్టు వారికి సహాయము చేయుటకు నమ్మదగిన సహాయకుడైన, నిలబడినప్పుడు మనం నిలబడితే ఆయన ఖచ్చితంగా సహాయం చేయగలవాడు అవుతాడు. మనం పారిపోతే ఏం చేయలేడు అంటాడు ఆయన. బాబు ఊరికి నిలబడి చూడండి, వారి కలిగింది మాంస సంబంధమైన బాహులే, కానీ మన పక్షమున నిలబడింది మన దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బైబిల్ వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు ఆయన ఆశ్రయదుర్గమై నమ్ముకొనదగిన సహాయకుడంట. కావున భూమి మార్పు భూమి ఇదిగో, ఒకవేళ ఇప్పుడు నీకు పంటిచ్చిందా, వచ్చే సంవత్సరం అది పండకుండా పోయింది, అది మార్పు చెందినట్టే. భూమి మోసం చేయొచ్చు, భూమి మీద నిన్ను మోసం చేయొచ్చు, నీకంటే పైన వాడు నిన్ను మోసం చేయడం. నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించి నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కరిగిపోయినా కూడా భయపడే పని. ఎందుకు తెలుసా? ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో ఎందుకు మాట్లాడుతుంది మాటలు తెలుసు తమ్ముళ్ళు చెల్లెములు. కీర్తనకారుడు 56వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక చక్కని మాట చూడండి. దేవుని బట్టి ఏంటంట? దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను కనుక. ఏంటంటే ఆయన అంటున్నాడు, దేవుని నమ్మిక ఉంచాను, లోకమును బట్టి కాదు, నేను నమ్మిక ఉంచి దేవుని మందిరానికి వచ్చింది. దేవుని నమ్ముకుంది. ఎవడో చెబితే కాదు, ఎవడో చూసి నేను రావటానికి కాదు, దేవుని నమ్మి, దేవుని వాక్యమును నమ్మి నేను ఆయన కీర్తించదను. దేవుని నమ్మిక ఉంచాను కాబట్టి నేను భయపడే పనే లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభం కొద్దిగా భయం ఉన్న, ప్రారంభం కొన్ని సమస్యలు మనం ఎదురాడిన అనుభవం ఏంటి వాళ్ళమైనా కూడా ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి. తమ్ముళ్ళు చెల్లెములు, ఒక జన్మదినం కంటే మరణదినం చాలా గొప్పది. ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు భయపడుతున్నారు, అక్కడికి వచ్చేలేక అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? నేను నన్నేమీ చేయలేరు, నేను ఆయన వాక్యము నమ్మి ఉన్నాను, నేను ఆయన్ని కీర్తిస్తాను, ఆయన నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, శరీరదారులు నన్నేమీ చేయలేరు అనే నమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే, నువ్వు ఇక్కడికి భయంతో వచ్చినట్లయితే, ఆ భయము నీ జీవితాన్ని నలిపివేస్తున్నట్లయితే, ఇక నేను బ్రతకనేమో అనే అనుకున్నట్లయితే, నీ హృదయంలోకి పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించు. ఏ స్థలములో ఉన్నావో, ఏ భయము నిన్ను వెంటాడుతుందో, ఎందుకు నిన్ను భయం వెంటాడుతుందో, దేవుడు నీ భయాన్ని తొలగించలేకపోతున్నాడేమో. ఆ పాపముని అడ్డుకోవడం, దాన్ని ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టు. ఎందుకంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నొందుదుడు. ఆ కనికరం ఈరోజు నువ్వు నొందుతావు. నమ్మినట్లయితే నీ కుడిచే పైకి ప్రభు నేను పాపంలో పడాను నాయన, అందుకే ఆ భయం నన్ను వెంటాడుతుంది. ఈరోజు మమ్మల్ని క్షమించి ఈరోజు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. మాంస సంబంధమైన బాహువులు మమ్మల్ని ఏమీ చేయలేరు, నీవే మా పక్షం యుద్ధం చేయవాడివి, భయాన్ని తొలగించిన ధైర్యాన్ని మాకు ఇవ్వండి అని ధైర్యముగా ప్రభు దగ్గర మనం ప్రాధేయపడదామా? మొక్కాళ్ళ మీద మోకరిస్తావా? వారి వారి జీవితాల్లో గొప్ప కార్యం కల్పించి, వారి యొక్క కుటుంబాలను సమాధానం దయచేసి, వారి ఉద్యోగాలను ప్రభువా మీరు విస్తారంగా ఆశీర్వదించి, వ్యాపారం దీవించి, చదువుకుంటే బిడ్డకు మంచి జ్ఞానోపదేశం దయచేసి, యవనస్తులకునైనా నీ భయాన్ని వారి మీద ఉంచి, ఏ దుష్టుని ఇక్కడ దృష్టి పడకుండా సమస్త మహిమ మీరు పొంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.